Hi students, welcome to our YouTube channel. So today's our topic is intermediate first year. The first chapter is sets. Yeah, a set. The definition of set here. A set is a well-defined collection of objects. A set is a well-defined collection of objects. Here we can collect some objects or some elements like a group of members. Let us see. Here collection of objects ఎలా ఉండాలంటే వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉండాలంటే మనకి వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అబౌట్ ఏ వెల్ డిఫైన్డ్? సో ఇక్కడ మనకి వెల్ డిఫైన్డ్ మీన్స్ ఇన్ ద సెన్స్ well defined. Here the well defined means here it may not vary from may not vary from person to person. It may not vary from person to person. So well defined ఏంటంటే అక్కడ మనకి సో ఇట్ మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇట్ మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ మీన్స్ సో ఇక్కడ మనకి ఒక పర్సన్ ఏదైతే ఆన్సర్ చెప్తారో ఇంకో అదర్ పర్సన్ కూడా మనకి గివ్స్ సేమ్ ఆన్సర్ ఇవ్వాలి. సో మనం అడిగిన క్వశ్చన్కి ఇక్కడ మనకి ఒక పర్సన్ ఏమైతే ఆన్సర్ ఇస్తున్నాడో సో అదర్ పర్సన్ కూడా మనకి సేమ్ ఆన్సరే ఇవ్వాలి. సో అలా ఆన్సర్ ఇస్తున్నట్లయితేనే దాన్ని ఇక్కడ మనం వెల్ డిఫైన్డ్గా ట్రీట్ చేస్తాం. ఫర్ సపోజ్ లెట్ us see one example. Let us see one example. The vowels in the English alphabet. What? The vowels in the English alphabet. Vowels in the English alphabet. For suppose ఒక గ్రూప్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్స్ తీసుకుందాం. ఫర్ సపోజ్ కొంతమంది ఇంగ్లీష్ టీచర్స్ తీసుకుందాం, 30 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇంగ్లీష్ టీచర్స్ దాన్ని క్వశ్చన్ అడిగా మనకి ద వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ద వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో మనకి if we ask any English teacher, they tell about మనకేమో vowels in the English alphabet మీన్స్ ఇక్కడ ఏమని చెప్తారు మనకి ఇక్కడ ఏ ఈ ఐ ఓ యు. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి vowels ఏమంటే ఇక్కడ మనకి ఏ ఇంగ్లీష్ టీచర్ మనకి ఏం చెప్తారు మనకి ఏ ఈ ఐ ఓ యు. ఓన్లీ ఇక్కడ ఈ 5 లెటర్స్ మాత్రమే చెప్తారు. సో మనకి ఏ టీచర్ అనేది మనకి ఇంగ్లీష్ vowels in the English alphabet ఇక్కడ ఏం చెప్తారు మనకి ఏ ఈ ఐ ఓ యు అని చెప్తారు. సో ఇట్ మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ మనకి ఒక పర్సన్ ఏదైతే ఆన్సర్ చెప్తున్నారో సో అనదర్ పర్సన్ కూడా ఇట్ గివ్స్ మనకి సేమ్ ఆన్సర్ ఇస్తున్నారు, రైట్. సో ఇక్కడ మనకి పర్సన్ ఏ అని అడిగే క్వశ్చన్ ఇక్కడ మనకి పర్సన్ ఏ అని క్వశ్చన్ అడిగాను. ఏమన్నా అడిగిన క్వశ్చన్ ద వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని. ద వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏం చెప్పి మనకి ఏ ఈ ఐ ఓ యు. తర్వాత మనకి పర్సన్ బిని కూడా అడిగాము ఆన్సర్ సేమ్ క్వశ్చన్. సో పర్సన్ బి కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ద వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ పర్సన్ బి కూడా అడిగాము. So person B also gives మనకేమో సేమ్ ఆన్సర్ ఈజ్ వాట్ ద వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇక్కడ ఏమడుగుతున్నాం మనం ఏ ఈ ఐ ఓ యు అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకేమో వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇక్కడ మనకి కలెక్షన్ ఆఫ్ వోవెల్స్. సో ఈ వోవెల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. వోవెల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఏ ఈ ఐ ఓ యు. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎలిమెంట్స్ అన్ని లెటర్స్ అన్ని కూడా ఏ ఈ ఐ ఓ యు అనే లెటర్స్ అన్ని కూడా ఇక్కడ మనకి వెల్ డిఫైన్డ్ అవుతాయి. సో మనకేమో వెల్ డిఫైన్డ్ వీటన్నిటిలో మనకి ఒక సెట్ అంటాం. సో సెట్ మీన్స్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏమన్నా మన కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఇక్కడ ఏ ఈ ఐ ఓ యు. సో ఇట్ మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ మనకి పర్సన్కి మధ్య వేరే డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి సో ఇక్కడ మనకేమో వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ మనకి కెన్ గో ఎవ్రీవేర్. సో ఆస్క్ ద క్వశ్చన్ ద వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ గివ్స్ సేమ్ ఆన్సర్. సో ఏ ఈ ఐ ఓ యు. సో కాబట్టి మనకి వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ సో ఇక్కడ వచ్చేసి మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతాయి మీన్స్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతాయి. లెట్ us see another example. The most famous cricketers in India. ఫర్ సపోజ్ ఇక్కడ ఏం ఆడుతున్నాం మనకి సెకండ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ఫేమస్ కదా ద మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ ఇన్ ఇండియా అని ఒక క్వశ్చన్ అడిగాం. ఫర్ సపోజ్ కొంతమందిని సో కొంతమంది ఫర్ సపోజ్ 10 మెంబర్స్ ఉన్నారు. ఫర్ సపోజ్ 10 మెంబర్స్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాం ద మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ద మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ ఇన్ ఇండియా అంటే ఫర్ సపోజ్ ఏబిసి అని 4 మెంబర్స్ ఉన్నారనుకోండి.
సో పర్సన్ ఏ వచ్చేసి మనకి ఇద్దరు ధోనినో, పర్సన్ బి వచ్చేసి మనకి విరాట్ కోహ్లీనో, పర్సన్ సి వచ్చేసి కూడా మనకి రోహిత్ శర్మను, పర్సన్ డి వచ్చేసి కూడా మనకి సచిన్ అని చెప్తారు. సో ఇక్కడ మనకి ద మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ ఇన్ ఇండియా. సో మనకి వచ్చేసి మనకి ఇండియాలో మనకి మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ ఎవరంటే ఇక్కడ ఏం చెప్తారు మనకి ఏదో ధోని అని కొంతమంది పర్సన్ ఇక్కడ ఏం చెప్పొచ్చు మనకి ఆయనకు ఫేమస్ అనిపించిన క్రికెటర్ పేరు చెప్పొచ్చు. ఏదో ధోని అని చెప్పొచ్చు, లేదా విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు, లేదా రోహిత్ శర్మ అని చెప్పొచ్చు, లేదా ఫోర్త్ పర్సన్ వచ్చేసి ఇక్కడ మనకి సచిన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ పర్సన్కి ఇక్కడ ఫోర్ పర్సన్స్ తీసుకున్నట్లయితే ఈ 4% మధ్య ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది, అంటే వేరియేషన్ ఉంది. ఇట్ మే వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఇక్కడ మనకి ద మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ ఇన్ ఇండియా క్వశ్చన్ అడిగాం. సో ఈ క్వశ్చన్ ఇక్కడ మనకి ఫోర్ మెంబర్స్ ఇక్కడ గివ్స్ మనకి 4 డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. 4 డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు కాబట్టి ఇట్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఇక్కడ మనకి పర్సన్కి పర్సన్ మధ్య సమ్ వేరియేషన్ ఉంది ఆన్సర్కి. సో పర్సన్ ఏం చెప్తున్నాడు, ధోని చెప్తున్నాడు, పర్సన్ బి విరాట్ చెప్తున్నాడు, పర్సన్ సి రోహిత్ చెప్తున్నాడు, పర్సన్ డి సచిన్ అని నేమ్స్ చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మనకి డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. ఎందుకు మనకి ఇట్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ మనకి వెల్ డిఫైన్ అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ మనకి ఇట్ మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే పర్సన్కి పర్సన్ మధ్య వేరే డిఫరెన్స్ అనేది ఉండకూడదు, వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉండకూడదు. సో మనకి ఏ పర్సన్ అంటే గివ్ సేమ్ ఆన్సర్ ఉండాలి. అలాంటి కేసులో మాత్రమే ఇక్కడ మనం వెల్ డిఫైన్ అని చెప్తాం. ఇక్కడ అర్థం చేస్తే మనకి సో మనకి 4 మెంబర్స్కి గివ్స్ ఆస్కింగ్ సేమ్ క్వశ్చన్. ద మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ ఇన్ ఇండియా అని అడిగాం. 4 మెంబర్స్కి ఒకటే ఆన్సర్. బట్ ఈ 4 మెంబర్స్ డిఫరెంట్ నేమ్స్ చెప్తారు. వాళ్ళకి ఎవరికైతే ఫేమస్ అనిపిస్తారో వాళ్ళ నేమ్స్ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి వేరియేషన్ ఉంది, అంటే పర్సన్కి పర్సన్ మధ్య వేరియేషన్ ఉంది. ఇక్కడ 4 మెంబర్స్ అంటే 4 మెంబర్స్ గివ్స్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ పర్సన్కి పర్సన్ మధ్య వేరియేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. సో వచ్చేసి ఇక్కడ మనకి ఇది సెట్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. నో లెట్ us see. It is not a set. Sometimes we call here objects or elements and members are synonymous terms. Second chapter objects, elements and members are synonymous terms. Sometimes we call a set is a well defined collection of objects and sometimes collection of elements or collection of members. So ఇక్కడ మనకి పర్టికులర్ కైండ్ ఆఫ్ పర్సన్స్ గురించి చెప్పినప్పుడు మనకి కలెక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని పిలుస్తాం. సమ్ టైమ్స్ కొన్ని ఎలిమెంట్స్ నెంబర్స్ ఆర్ ఎలా ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఒక కలెక్షన్గా వచ్చినప్పుడు మనకి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. హియర్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ అన్న, ఎలిమెంట్స్ అన్న, మెంబర్స్ అన్న మనకేమో సినానిమస్ టర్మ్స్. సినానిమస్ టర్మ్స్ ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ తెలుగు సో పర్యాయ పదాలు అని చెప్తాం. సో పర్యాయ పదాలు అంటే ఇక్కడ మనకి సేమ్. సో ఇక్కడ మనకి తెలుగులోనే మనకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్, మెంబర్స్ అంటే ఇక్కడ మనకేమో సో గివ్స్ మనకి సేమ్ ఆన్సర్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అన్న, ఎలిమెంట్స్ అన్న సేమ్. సో యూజువల్లీ మనకేమో సెట్స్ ఆర్ డినోటెడ్ బై capital letters. Usually sets are denoted by the capital letters, capital A, capital B, capital X, capital Y, capital Z, and so on, etc. Usually మనకేమో sets are denoted by the capital letters. The elements in the set, for suppose set A లో మనకి ఇక్కడ elements for suppose A, B, C, D అనే elements ఉన్నాయి. A, B, C, D are the 4 elements. Here the elements of a set are the elements of a set are usually denoted by small letters, small a, small b, small c, and etc. For suppose so vowels ఒక సెట్ తీసుకోండి. vowels అంటే ఇక్కడేమో vowels యొక్క సెట్ని క్యాపిటల్ విత్ తీసుకోండి. సో సెట్ ఇక్కడ క్యాపిటల్ వి రాస్తున్నామంటే మనకి vowels యొక్క సెట్ రాస్తుంది. ఓవెల్స్ ఏమొస్తాయంటే ఏ కామ, ఈ కామ, ఐ కామ, ఓ కామ, యు. సో ఇక్కడ మనకేమో క్యాపిటల్ వి ఈజ్ ఏ ఓవెల్ సెట్. సో ఓవెల్స్లో ఇక్కడ ఏమన్నా మనకి సెట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఓవెల్స్ అంటే
ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు. These are all the vowels here. ఇక్కడ AEIOU వరకు మనకి ఎలిమెంట్స్ అవుతాయి. AEIOU ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్. ఎవరి యొక్క ఎలిమెంట్స్? ఓవెల్ సెట్ యొక్క ఎలిమెంట్స్. ఓవెల్ సెట్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ వి. ఇక్కడ ఓవెల్ సెట్ ఇక్కడ మనం క్యాపిటల్ వితో డినోట్ చేస్తున్నాం. ఈ AEIOU అనేది మనకి ఓవెల్ సెట్ యొక్క ఎలిమెంట్స్. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ బిలాంగ్స్ టు means, for suppose belongs to means if A is an element of set V. ఇక్కడ A అనేది ఇక్కడ మనకి సెట్ V యొక్క ఎలిమెంట్ కాబట్టి హియర్ if A is an element of set V. ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ ఎవరు ఇక్కడ మనకి వి యొక్క ఎలిమెంట్ ఎవరు ఇక్కడ మనకి ఏ అవుతుంది కదా. సెట్ వి యొక్క ఎలిమెంట్ ఇక్కడ మనకి ఏ వచ్చేసి మనకి సెట్ వి యొక్క ఎలిమెంట్ అని చెప్తున్నాం. ఏ వచ్చేసి ఇక్కడ మనకి సెట్ ఏ విలో ఉంది కాబట్టి మనకి ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ వి అని చెప్తున్నాం. ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ విలో ఉంది కాబట్టి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ అని చెప్తాం. ఇక్కడ మనకి బై యూజింగ్ ద సింబల్ బిలాంగ్స్ టు. ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ సెట్ విలో ఉందన్న దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ మనకి బై యూజింగ్ బిలాంగ్స్ టు. సో బిలాంగ్స్ టు సింబల్ ఈజ్ represented by the symbol epsilon. ఇలా రిప్రజెంట్ చేస్తాం బిలాంగ్స్ టు సింబల్. సో ఇక్కడ మనకి ఏ అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ విలో ఉందన్న దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏ బిలాంగ్స్ టు సెట్ వి. బిలాంగ్స్ టు అంటే మనకి ఏం చెందిన, అదర్ వర్డ్ తెలుగులో ఏమొస్తుంది మనకి చెందిన. ఏ అనే ఎలిమెంటు సెట్ వికి చెందినది అనే మీనింగ్ అని చెప్పచ్చా. సో బిలాంగ్స్ టు మీన్స్ ఏ అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ వికి చెందినది. సో ఇక్కడ మనకి ఏమో సెట్ విలో ఎలిమెంట్స్ ఏమన్నా AEIOU ఉన్నాయి కాబట్టి మనకి ఏ అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ వీక్ చెందినది, ఈ అనే ఎలిమెంట్ కూడా ఇక్కడ మనకి సెట్ వీక్ చెందినది, ఐ అనే ఎలిమెంట్ కూడా ఇక్కడ మనకి సెట్ వీక్ చెందినది, ఓ అనే ఎలిమెంట్ కూడా ఇక్కడ మనకి సెట్ వీక్ చెందినది. సో యు అనే ఎలిమెంట్ కూడా ఇక్కడ మనకి సెట్ వీక్ చెందినది. సో కాబట్టి ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ వి అంటున్నామంటే ఏ అనే ఎలిమెంట్ సెట్ విలో ఉందని చెప్తున్నాం. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ బిలాంగ్స్ టు వి అని రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఈ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ వి అంటాం. దాన్ని కూడా ఎలా చెప్తాం? ఈ బిలాంగ్స్ టు సెట్ వి. ఇలా రాస్తున్నాం. సింబల్ వచ్చేసి మనకి బిలాంగ్స్ టు అని మీనింగ్. సింబల్ వచ్చేసి బిలాంగ్స్ టు. తర్వాత ఐ ఆల్సో మనకి ఏమో బిలాంగ్స్ టు సెట్ వి. ఐ అనే ఎలిమెంట్ కూడా మనకి సెట్ విలో చెందినది అని చెప్తాం. సో ఇక్కడ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ వి. ఇక్కడ సెట్ విలో ఏమైనా ఎలిమెంట్స్ AEIOU ఉన్నాయి. ఫర్ సపోజ్ B ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ not a element of set V అంట. B is not a element of set V. సో ఇక్కడ మనకి ఏమో సెట్ విలో B అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఇక్కడ మనకి B is not a element of set V. ఇక్కడ మనకి సెట్ విలో B అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ మనకి లేదు. సో లేదు కాబట్టి ఇక్కడ మనకి ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనకి ఇట్ ఈస్ డినోటెడ్ బై B is not belongs to సెట్ వి. B is not belongs to సెట్ వి. ఇక్కడ మనకేమో B అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ వికి చెందినది కాదు. సో బిలాంగ్స్ టు అంటే మనకి ఇలా సింబల్ రాస్తాం. ఇక్కడ మనకి నాట్ బిలాంగ్స్ టు అంటే ఇలా రాసి ఇక్కడ మనకి బిలాంగ్స్ టు వచ్చేసి ఇక్కడ మనకి ఇలా రాస్తాం. మనకి నాట్ బిలాంగ్స్ టు అంటే ఇలా సింబల్ రాసి ఇక్కడ మనకి స్లాష్ రాస్తాం. మీన్స్ నాట్ బిలాంగ్స్ టు. దీని యొక్క మీనింగ్ వచ్చేసి మనకి నాట్ బిలాంగ్స్ టు చెందినది కాదు. B అనే ఎలిమెంటు సెట్ వికి చెందినది కాదు అంటే సెట్ విలో B అనే ఎలిమెంట్ లేదు అని మీనింగ్ వస్తుంది. B is set the element B is not belongs to set V అలా. సో ఇక్కడ B అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ విలో లేదు అని చెప్పేదాన్ని ఇక్కడ సింబాలికల్లీ ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ బిలాంగ్స్ టు. హియర్ let us see. Usually the sets are represented by the representing a set. So usually the sets are represented by the two types. Number one is roster method representing a set. Ikkada manaki set ikkada manaki two methods lo represent chestam. The first one is roster method. And the second one is set builder form. Second one is set builder form. Now let us see the first method is one came roster method.
So now here in this method, for suppose, select set of all even numbers, set of all even numbers less than 9 అన్నామా అనుకోండి. ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 9. సో ఇక్కడ మనకేమో 9 కంటే తక్కువ ఉండే ఈవెన్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి. ఫర్ సపోజ్ 2, 4, 6, 8. ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8. సో మనకేమో దీస్ ఆర్ ఆల్ ద 1, 2, 3, 4 ఆర్ ద 4 ఎలిమెంట్స్ వచ్చాయి కదా. హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లిస్టింగ్ ద 4 ఎలిమెంట్స్. ఇక్కడేమో 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం. హియర్ ఇన్ దిస్ రోస్టర్ మెథడ్ the elements are closed by the flower braces. The elements are enclosed by the flower braces. The elements are enclosed by the flower braces, and each element is separated by the commas. So the elements of a set are enclosed by the closed braces ఉంటాయి, and each element is separated by the commas. ఇలా రాస్తున్నట్టు మనకి ఏ మెథడ్లో రాస్తున్నట్టు మనకి రోస్టర్ మెథడ్లో రాస్తున్నట్టు మనకి the elements of a set are enclosed by the flower braces. ఇక్కడ మనకి వచ్చేసి మనకేమో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఫ్లవర్ బ్రేసెస్తో ఎన్క్లోజ్ చేస్తాం, అంటే క్లోజ్ చేస్తాం మనకి. సో ఫ్లవర్ బ్రేసెస్తో ఇండికేట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మనకేమో ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సెపరేటెడ్ బై ద కామాస్. సో దిస్ ఇస్ మనకేమో రోస్టర్ మెథడ్. ఫర్ సపోజ్ ద సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి ఓవెల్ సెట్ యొక్క ఇక్కడ మనకేమో ఓవెల్ సెట్స్ ఇక్కడ మనకి రోస్టర్ మెథడ్లో రిఫరెన్స్ చేయాలి. సో రోస్టర్ మెథడ్లో రాస్తే మనకేమో సెట్ ఆఫ్ ఓవెల్స్. ఇక్కడ ఓవెల్స్ ఏమైనా మనకి AEIOU. దిస్ ఆర్ ఫస్ట్ మనం లిస్టింగ్ ద ఎలిమెంట్స్. ఇక్కడ ఎలిమెంట్స్ ఒక లిస్టింగ్ రాసుకున్న ఆర్డర్లో. సో AEIOU మనకేమో దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద closed braces. After that each element is separated by the commas. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తాం మనకి ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ మనకి కామాతో సెపరేట్ చేస్తాం. AEIOU. These are all the set of vowels in English alphabet. A equal to A, E, I, O, U. Let us next one. Second one, set builder form. This is what set builder form. Set builder form means ఇక్కడ మనకి ఏమో the set of all elements. What set builder form means? The set of all elements which possess a common property. అంటే ఇక్కడ మనకి సో రోస్టర్ ఫామ్లో మనకి ఈచ్ ఎలిమెంట్ రాస్తాం. రోస్టర్ ఫామ్లో ఇక్కడ మనకి ఈచ్ ఎలిమెంట్ రాస్తాం. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్లో వచ్చేసి మనకి ఆ ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ మనకి కామన్ ప్రాపర్టీ రాస్తాం. అంటే ఎలా రాస్తాం? లెట్ us see. Here for suppose x such that x is a natural number. For suppose less than 5 అన్నాం. సో ఇక్కడ ఏమైనా ఇక్కడ మనకి కామన్ ప్రాపర్టీ రాస్తాం. ఇక్కడ రాస్తే ఇట్ కెన్ బి రెడీ యాజ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ x such that x is a natural number. ఇక్కడ ఏమో x is a natural number is the less than 5. ఇట్ ఈస్ మనకేమో కామన్ ప్రాపర్టీ అంటే ఎవరికి xకి. సో ఇక్కడ మనకి ఏం రాస్తున్నాం? ఎక్స్ వాల్యూస్ రాయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి? ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ఆ న్యాచురల్ నెంబర్ కూడా ఎలా ఉండాలి మనకి? లెస్ దాన్ 5. సో 5 కంటే తక్కువ ఉంటే న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ 5 కంటే తక్కువ ఉంటే న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ ఏమొస్తాయి మనకి? 1, 2, 3, 4. ఇక్కడ మనకి సెట్లో కూడా మనం 4 ఎలిమెంట్స్ రాయకుండా ఒక కామన్ ప్రాపర్టీ రాసాం. ఏమది? ఈ వాల్యూస్ అని కూడా ఇక్కడ మనకి బిలాంగ్స్ టు ఎక్స్ వాల్యూస్. అంటే ఇక్కడ ఏమొస్తాం మనకి x = 1, x = 2, x = 3, x = 4. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ రాస్తున్నాం. ఈ ఎక్స్ వాల్యూస్ ఎంత మనకి? ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 5. న్యాచురల్ నెంబర్స్ మనకి ఏమో లెస్ దాన్ 5 అంటే మనకి ఏమొస్తాయన్నా 1, 2, 3, 4. సో ఫస్ట్ సపోజ్ x = 1, x = 2, x = 3, x = 4. సో అలా మనకి ఈచ్ ఎలిమెంట్ రాయకుండా ఒక కామన్ ప్రాపర్టీ రాస్తాం. సో ఎక్స్ దీన్ని ఎలా చదువుతాం? ఇక్కడ మనకి ఎక్స్ ఇక్కడ ఏ సింబల్ ఇక్కడ మనకి సెమీకోలన్ ఇక్కడ మనకి సచ్ దట్ అని చదువుతాం. సచ్ దట్ హియర్ x such that x is a natural number less than 5. x such that x is a natural number less than 5.
ఇక్కడ ఏమన్నా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 5 అని చదువుతాం. సో ఫర్ సపోజ్ నెక్స్ట్ అన్నమాట ఇక్కడ ఇంగ్లీష్ ఓవెల్స్ ఆల్ఫాబెట్ ఇక్కడ ఏం రాస్తాం మనం సపోజ్ వీకి సెట్ బిల్డర్ అక్కడేమో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ దగ్గర మనకి ఎక్స్ వచ్చేది ఇక్కడ మనకి ఒక ఓవెల్ అంటే ఇక్కడ ఓవెల్స్ ఏమొస్తాయి మనకి ఏ వచ్చింది ఇక్కడ ఏం రాసి ఇక్కడ మనకి రోస్టర్ మెథడ్లో ఈచ్ ఎలిమెంట్ కామాస్తో సెపరేట్ చేసి రాసి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చేస్తాం ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ కామన్ ప్రాపర్టీ రాస్తాం. ఒక ఎలిమెంట్ ఇక్కడ మనకి కామన్ ప్రాపర్టీ రాస్తాం. దట్ ఈస్ మనకి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అని చెప్తాం. ఇట్ మీన్స్ సెట్ బిల్డర్ ఫామ్ ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో హ్యావింగ్ ఇక్కడ మనకి ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ మనకు ఒకే కామన్ ప్రాపర్టీ ఉంటుంది. సో అలా ఉంటే ఇక్కడ మనకి మీన్స్ సెట్ బిల్డర్ ఫామ్. సో జనరల్లీ మనకేమో ద సెట్స్ ఆర్ యూజువల్లీ డినోటెడ్ బై ద మనకేమో రోస్టర్ మెథడ్లో ఎక్కువసార్లు రాస్తుంటాం. సో ఫర్ సపోజ్ మనకి ఇక్కడ హియర్ ఇన్ రోస్టర్ మెథడ్ ఫర్ సపోజ్ ఎనీ ఎలిమెంట్స్ రిపీటెడ్ మోర్ దాన్ 1 times ఫర్ సపోజ్ 1, 2, 2, 3, 3 ఇలా వస్తాయి మనకి. ఇక్కడేమో ఈ రోస్టర్ మెథడ్లో ఇక్కడ మనకి ఏవైనా మనకి ఎలిమెంట్స్ రిపీట్ అయినట్లయితే ఇట్ కుడ్ బి టేకెన్ యాజ్ ఓన్లీ వన్స్ 1, 2, 3 అని రాస్తాం ఇక్కడ రోస్టర్ మెథడ్లో. ఇక్కడ మనకి ఏవైనా ఎలిమెంట్స్ ఇక్కడ మనకి రిపీటెడ్ అయినట్లయితే ఓన్లీ 1 time మాత్రమే రాస్తాం. ఫర్ సపోజ్ ఇలా ఉన్నాయండి ఏ కామా బి ఇలా ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఓన్లీ ఏస్ కూడా మనకి 2 times రిపీట్ అయింది కాబట్టి ఓన్లీ 1 time రాస్తాం. బీస్ కూడా మనకి 2 times రిపీట్ అయింది ఓన్లీ 1 time రాస్తాం అలా. సో ఇక్కడ మనకి ఏమైనా రోస్టర్ మెథడ్లో ఇక్కడ మనకి ఏమైనా ఎలిమెంట్స్ మనకి రిపీట్ అయినట్లయితే మనకి వాటిని ఓన్లీ 1 time రాస్తాం. ఫర్ సపోజ్ సో హియర్ మనకి ఇన్ రోస్టర్ మెథడ్ హియర్ ఆర్డర్ మస్ట్ నాట్ బి ప్రయారిటీ. సో ఇక్కడ మనకి పర్టికులర్ ఆర్డర్ అనేది ఇక్కడ ఏం లేదు. ఇక్కడ సెట్ 1, 2, 3ని ఇలా కూడా రాసుకోవచ్చు 2, 1, 3 అని రాసుకోవచ్చు లేదా 3, 2, 1 అయినా రాసుకోవచ్చు. సో ఇన్ దట్ రోస్టర్ మెథడ్ ద ఎలిమెంట్స్ ఇక్కడ మనకి ఆర్డర్ మస్ట్ నాట్ బి ప్రయారిటీ. ఇక్కడ ఆర్డర్లో పర్టికులర్ రూల్ ఏం లేదు. సో ఈ ఎలిమెంట్స్ ఇక్కడ మనకి 1, 2, 3ని 2, 1, 3 అని రాసుకోవచ్చు లేదా 3, 2, 1 అయినా రాసుకోవచ్చు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ రోస్టర్ మెథడ్. సో ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో వచ్చేసి మనకి ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ మనకి ఒక కామన్ ప్రాపర్టీ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ కామన్ ప్రాపర్టీ కెన్ రైట్ all those elements. This is the concept for set.